నాకు శత్రువులు లేరు. మీకు రేవంత్ రెడ్డికి శత్రువులు లేరు. ఎవరున్నారు శత్రువులు అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి మీ సహచర మంత్రులు ఎమ్మెల్యేలు మీకు శత్రువులు. మీ శత్రువులు ఎక్కడో లేరు, మీ పార్టీలోనే ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ నుంచి మొదలు పెట్టుకుంటే మంత్రుల నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా మీకు శత్రువులే. రేపటి రోజు నాకు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క నైనీ బ్లాక్ వ్యవహారం ఏదైతే ఉందో, ఈ ఎన్టీవీ కథనం ఏదైతే ఉందో, ఇది ఇక్కడితోటి ఆగదు. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయినా ఆశ్చర్యం లేదు. అంతవరకు కూడా పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణంతో సమ్మక్క సారలమ్మ జాతరకు కొత్త రూపు. 4,000 టన్నుల గ్రానైట్ గద్దెల ప్రాకారం, 9 స్వాగత తోరణాల నిర్మాణం, 7,000 ఆదివాసీ సంస్కృతి ఆచారాలు చరిత్ర చిహ్నాలు, 101 కోట్ల వ్యయంతో 3 నెలల్లోని పనులు. నేటి సాయంత్రం మేడారానికి సీఎం మంత్రి అక్కడే మంత్రివర్గ భేటీ, రాత్రికి బస, ఉదయం గద్దెలను ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి అంటూ చూస్తున్నాం. నడుము విరిగి ఫామ్ హౌస్లో పడుకున్న వ్యక్తిని శత్రువు అని నేను ఎందుకు అనుకుంటాను? ఆయన లేచి సరిగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది, అందుకే నాకెవరు శత్రువులు లేరు అంటూ చూస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి శత్రువు ఎవరో నేను చెప్తా. ఇక ఎవరో అవసరం లేదు. రేవంత్ రెడ్డికి శత్రువులు అంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు రేవంత్ రెడ్డి శత్రువులలో మొదటి స్థానంలో ఉండేది ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెండవ స్థానంలో ఉన్నది కోమటిరెడ్డి, మూడవ స్థానంలో ఉన్నది బట్టి, నాలుగో స్థానంలో ఉన్నది జగ్గారెడ్డి, ఇక 5వ స్థానంలో ఉన్నది జీవన్ రెడ్డి. ఇట్లా వీళ్ళంతా ఇంకా కొంతమంది మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్త కొండా సురేఖ తయారవుతుంది, నో డౌట్ అలా కొండా సురేఖ తయారవుతుంది, ఇక రకరకాల పొన్నం తయారవుతాడు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ శత్రులే రేవంత్ రెడ్డి వాస్తవం చెప్పాలంటే. సో రేవంత్ రెడ్డికి కేసీఆర్, కేటీఆర్ లేకపోతే హరీష్ రావు శత్రువు కాదు. రేవంత్ రెడ్డికి ప్రధానమైన శత్రువు వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళే శత్రువులు. వీళ్ళు రేవంత్ రెడ్డి పని చేయనీయరు, రేవంత్ రెడ్డి వీళ్ళని పని చేయనీయడు. సో ఇట్లా ఇద్దరి మధ్యలో దోబూచలాంటి జరుగుతూ ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు తెలంగాణలో సర్వైవ్ కాదు. మా అంటే ఇంకొక ఉన్న టర్మ్ కంప్లీట్ చేసుకున్న తప్ప ఇక మళ్ళీ జీవితంలో వీళ్ళు అధికారులకు రారు. రేవంత్ రెడ్డి ఏమన్నా కాంగ్రెస్ ఉంటాడు అనుకుంటారా? నెక్స్ట్ 100% ఆయన కాంగ్రెస్ నుంచి ఉండడు అని రాసి పెట్టుకోండి. ఆయన కాంగ్రెస్లో ఉండలేరు కూడా. నిరక్షరాస్యత, పేదరికం, కరువే నా శత్రువులు. అయ్యో, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గీ నిరక్షరాస్యత, పేదరికం, కరువు గీ నా శత్రువులు అనుకుంటూ మాట్లాడితే కష్టం. మీరు మీ శత్రువులు ఏందో చూసుకోండి. ఉన్న ఒక్క శత్రువు ఎన్నికల్లో ఓడించాను, మారీచుడు ఏ రూపంలో వచ్చినా కట్టిపడేస్తాం. జైపాల్ రెడ్డి, జానారెడ్డి సమయంలో చెల్లినట్లు ఇప్పుడు చెల్లదు, దెబ్బకు దెబ్బతీస్తాం. అంటే జైపాల్ రెడ్డి, జానారెడ్డి ఇద్దరు చేతగానలు అని చెప్పేసి చెప్తున్నారు కదా, అంతే కదా మీరు చెప్పేది. వాళ్ళకేం చేత కాదనంటే వాళ్ళకేం చేతగా చేరలేరని అన్నట్టే కదా మీరు అన్నట్టు. పంచడానికి భూములు లేవు, విద్యను మాత్రమే పంచగలుగుతాం. పాలమూరు సభలో సీఎం 1,463 కోట్లతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ సహా వివిధ అభివృద్ధి పనులు సీఎం శంకుస్థాపన అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇట్లా మొత్తానికైతే రేవంత్ రెడ్డి ప్రధానంగా నాకు శత్రువులు లేరు అంటూ మాట్లాడుతూ తన పార్టీలో ఉన్నటువంటి అంతర్గత శత్రువుల గురించి ఇండైరెక్ట్గా చెప్తాడుగా కనబడతా ఉంది.